కొలువులు ఎందుకు చేస్తారోళ్ళ? ఎందుకు చేస్తారేంది? జీతం కోసం. సర్కారు కొలువు అంటే ఇజ్జత్ బాగుంటుంది, పిల్లలు కూడా ఇస్తారు, జనానికి సేవ చేస్తున్నామంటే గుండెలల్లో పెట్టుకుంటారు. గిట్లనే అనుకుంటుర్రా? కొందరు అట్లా అనుకుంటారు కావచ్చు, కానీ చాలా మంది ఎట్లా అనుకుంటారో ఎరికేనా? లంచం 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 కోసమే సర్కారు కొలువులల్లో షెరికైతారా ఏంది అని అనిపిస్తుందోళ్ళ. ఆడోళ్ళైనా మోగోళ్ళైనా షప్రాచి కాడికెళ్ళి పెద్ద పెద్ద చైర్మన్ ఇంజనీర్ల దాకా గిదే లంచం లంచం లంచం. ఈ లంచాలల్లా ఆడమగాన ఫరక్ కూడా లేదోళ్ళ. లేడీ ఆఫీసర్లు మొగ ఆఫీసర్లు పోటీలు పడుకుంటా మరి దూసుకపోతురు. కొందరే చూడురు మీరే. అయ్యో గీ అక్క ముఖం మార్చుకున్నది. అక్క, ఓ సుజాత అక్క, ఏమైందక్క? లంచం తీసుకునేటప్పుడు బాధ అనిపించలేదా అక్క? ఇప్పుడేమో గట్ల ముఖం మార్చుకున్నావు అన్నట్టు. ఈ మేడం గారు వికారాబాద్ కలెక్టర్ ఆఫీసులో రెవెన్యూ సెక్షన్లో పనిచేస్తుంది, జీతం మంచిగానే వస్తుంది. అయితే 2 ఎకరాల భూమి విషయంలో ఏదో పేరు ఎక్కించేందుకు మేడం గారు 20,000 లంచం అడిగిందట. ఈ పేరు కూడా మేడం ఎక్కేది, ఖాళీ ఫైళ్ళు కలెక్టర్ టేబుల్ మీద పెట్టేదానికి 20,000 అట. ఇక చెప్పు కదా, 15,000కు బేరం కుదిరింది. అప్పుడే ఏసీ బోళ్ళు వచ్చి మేడం గారిని దొరకబట్టిరు. ఈడ గట్లున్నదా? ఇక ఇప్పుడు మంచిర్యాల లంచం గుండోళ్ళని చూడురిగా. ఈయన గడియారం సీను వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తాడు. రిటైర్ అయిన ఒక ఉద్యోగిది డిఏలు విడుదల చేసేందుకు 6,000 లంచం అడిగిండు మహానుభావుడు. గీడ కూడా లంచాలేందుల్లా, కానీ 6,000 కాశపడి దొరికిపోయిండు. మంచిగైంది. చల్లటి చెమటలు వచ్చినాయి కదా దొరికినాక. ఆళ్ళ నీళ్ళని చూయించి పెద్దపల్లి లంచగొండలు చూయించకుంటే వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళు పెద్దపల్లి తహసీల్దార్ ఆఫీస్లో పనిచేస్తారు. భూమి సర్వే కోసం 20,000 డిమాండ్ చేసిర్రు. 10,000 ఫోన్పే కొట్టుమన్నారట. అట్లా కొట్టుడుతోనే ఏసీ బోల్ వచ్చిలని దొరకబట్టిరు. కాదు, దినానికి ఇంతమంది దొరుకుతున్నా కానీ లంచగొండ ఆఫీసర్లకు బుద్ధి ఎందుకు అత్తలేదు కావచ్చు. భయం అనేది అసలే ఎందుకుంటలేదు ఏందో ఏమో పోన్రి.